హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఎంత మాట్లాడుకుందాం. కళ్యాణ్ నామినేషన్ లేడు, ఎంతవరకు మైనస్ మాట్లాడుకుందాం. నేను 0 నుంచి 250 ఉంది కదా, దాంట్లో పూర్తిగా వద్దు. మనకి చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఆ మిస్టేక్ గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు అప్డేట్ ఏంటంటే, బయట వాళ్ళకి సంబంధించిన ఆడియన్స్లో ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్ బేస్ ఉన్నారు కదా ఆడియన్స్లో, తనుజ గారి మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్ బేస్ ఉన్నారు కదా, వీళ్ళ హౌస్లోకి వెళ్తారంట. వెళ్ళి వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు తీసుకొని పోయి వాళ్ళ క్వశ్చన్లు అడుగుతారంట. ఆ క్వశ్చన్లు అడగటం వల్ల వాళ్ళ మైనస్లు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి గేమ్ చేంజ్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఉంది చేంజ్ చేసుకున్నారంట. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. గేమ్ చేంజ్ చేసుకోవాలంట, వాళ్ళ క్వశ్చన్లు అడుగుతారంట వెళ్ళి. ఇది కొత్త కాన్సెప్ట్, ఇది కన్నడలో ఉంది, అది ఇప్పుడు తెలుగులో పెట్టారు. చాలా బాగుంటుంది. అంటే బయట వాళ్ళు వెళ్ళి, బయట ఆడియన్స్ వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయటం. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కళ్యాణ్ నామినేషన్ లేడు. మైనస్సా ప్లస్ అంటే మైనస్సే. ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఓటింగే చివరి దాకా ఉంటుంది. విన్నర్ రేస్ వరకు ఓటింగ్ పడుద్ది. వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉన్నారు. కళ్యాణ్ గేమ్ ఆడి ఛాన్స్ లేదు. టికెట్ ఆఫ్ ఫినాల్లో గెలిచినాడు ఎవరు కూడా ఇదే మైనస్లు ఉంటాయి. నామినేషన్ ఉండరు, ఓటింగ్ పడదు. ఆ ఓటింగ్ పడటం వల్ల సీజన్ 7లో కూడా అర్జున్ 6th పొజిషన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ బయటకు వచ్చేసాడు. అది టికెట్ ఫినాలను కొట్టుకుంటారు కానీ దానివల్ల యూజ్ ఏమీ లేదు. నామినేషన్లకు రారు. నామినేషన్ రాపటం వల్ల తన గేమ్ ఆడేది కూడా జనానికి అర్థం కాదు. గేమ్ ఆడడం, ఓటింగ్ అనేది పెరగదు. దానివల్ల ఇప్పుడు నామినేషన్ ఉండ తనుజాకే ప్లస్ అవుతుంది. తనుజాకే ఓటింగ్ బాగా పెరుగుతుంది. గేమ్స్ ఆడుతుంది, దాన్ని బట్టి కూడా పెరుగుతుంది. మన నాగార్జున ఎపిసోడ్లో కూడా మొత్తం చివరి నుంచి మొదటి నుంచి మొత్తం తనుజాని టార్గెట్ చేసినట్టుంది. కాబట్టి ఆడియన్స్ దృష్టిలో దాని పరంగా కూడా ఫుల్ సింపతి వచ్చేసిన తనుజాకి ఓటింగ్ అయితే బాగా పెరుగుద్ది. అది విన్నర్ రేస్లో కూడా తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి 0 నుంచి 250 పాయింట్స్ ఇచ్చారు కదా, ఎవరు వర్త్ ఎవరు అన్వర్త్ అన్నట్టు చెప్పారు. అక్కడ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 0 సంజనాకు రావటానికి, ఏడవటానికి, భరణికి 50 వెళ్ళటానికి, ఇది ఓవరాల్గా కూడా చిన్న మిస్టేక్ ఎక్కడ పడింది, రాంగ్ స్టెప్ ఎక్కడ పడింది అనేది కూడా చిన్న విషయం మాట్లాడుకుందాం. వీళ్ళు గేమ్ అంతా వదిలిపెట్టేసి సేఫ్ గేమ్లు ఇప్పటికే ఆడుతున్నారు. సపోర్ట్ చేయండి, సపోర్ట్ కాదు. అక్కడ వాళ్ళకి అర్థం అవ్వాలి, అరే ఈ 50,000కి వీళ్ళు వర్త్ క్యాండిడేట్, 250కి ఇతను వర్త్ క్యాండిడేట్ అనేది వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళకై వాళ్ళు ఇచ్చుకోవాలి. కానీ వాళ్ళు అక్కడ కూడా డిస్కషన్లు పెట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని అడిగి, డెమాన్ రీతి నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను, నువ్వులే నాకు సపోర్ట్ చేయట్లేదు అనటం. ఎప్పుడు ఇక సపోర్ట్ కోరుకోవటమేనా? తనకున్న స్టామినాని బట్టి తీసుకునే పాయింట్లు, అది వర్త్ క్యాండిడేట్. ఇక్కడ రాంగ్ స్టెప్ ఎక్కడ పడిందో చూద్దాం. పాపం సంజన ఏడ్చింది, కొంచెం బాధ వేసింది, జాలేసింది. దానికి కారణం సంజన ఏడవడానికి కూడా ఒక రీజన్ ఉంది. తన బాధ వ్యక్తపరుచుకుంది. నేను జెన్యున్గా ఉన్నాను, నన్ను తొక్కేస్తున్నారు, హ్యాపీగా ఉంది, ఉంచనట్లేదు, నాకు మంచి మంచి డ్రెస్సులు వచ్చినాయి, ఈ వారం అంత మంచి హ్యాపీగా ఉందాం అనుకున్నాను, నన్ను హ్యాపీ మూడ్ అంతా పాడు చేశారు, ఒకళ్ళొకళ్ళు ఏంటో నాకు తెలుస్తుందని అనటం బాధాకరమే, బాధపడుతుంది. అప్పుడే ఇమాన్లు వచ్చి నవ్విచ్చాడు. ఓకే, హ్యాపీ. జైల్లో పెట్టేశారు. అసలు రాంగ్ స్టెప్ ఎక్కడ పడింది మొత్తం వదిలేద్దాం. సుమన్ శెట్టిది, డెమాన్ది, భరణిది, సంజన, ఈ నలుగురు దగ్గరే చూద్దాం. స్టార్టింగే సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి డెమాన్ నువ్వు నా హెల్ప్ చేయి, నేను నీ హెల్ప్ చేయని మాట్లాడుకున్నారు. ఫస్ట్ బాల్ డెమాన్ తీసుకున్నాడు. ఇవ్వటం 1 lakh సుమన్ శెట్టికి ఇచ్చాడు. 1 lakh సుమన్ శెట్టి డిజర్వ్ క్యాండిడేటేనా? చిన్న కామెంట్ చేయండి. అస్సలు కనపడుతున్నాడు. ఏం కంటెంట్ ఏమైనా ఉందా? ఒక గేమ్ తప్పితే ఏమన్నా మాట్లాడటం కానీ ఏమన్నా చేయటం ఏమైనా ఉందా? నేను నాకు సరే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు ఇదే రీజన్లో చెప్తా ఉండు, సేఫ్ రీజన్లో. అంటే వాళ్ళు నామినేషన్ చేసాడు కాబట్టి నేను డివిజన్ నామినేషన్, వాళ్ళు థమ్స్ డౌన్ ఇచ్చారు కాబట్టి నేను థమ్స్ డౌన్ ఇస్తాను, ఇదే చెప్తాడు. కానీ తన ఓన్ కంటెంట్ ఇంతకుముందు కూడా నామినేషన్లోకి ఒక రీజన్ చెప్పరా నాకు నామినేట్ చేస్తాను, రీజన్లో వాళ్ళు అడిగి తీసుకున్నాడు. అంటే అంత అబ్జర్వ్ చేయట్లేదు సుమన్ శెట్టి. ఆ క్యాండిడేట్కి 1 lakh ఇచ్చాడు. ఏంది సేఫ్ గేమ్ ఇది డెమాన్ దగ్గర. తర్వాత సుమన్ శెట్టి దొరికింది బాల్, తీసుకొచ్చి ఏం చేశాడు, 150 డెమాన్కి ఇచ్చాడు. భరణి గారు బాధపడితే ఏమంటున్నాడు, అన్న నాకు చేసాడు అన్న, నాకు ఇచ్చాడు కాబట్టి నేను డెమాన్కి హెల్ప్ చేశానన్న, సారీ అన్న అని చెప్తున్నాడు. ఇది సారీ కాదు, భరణి గారిని మోసం చేయటం. అది అక్కడ తనుజాని ఓడించి డెమాన్కి పోసాడు. డెమాను భరణి గారు నీళ్లు పోయబట్టే అక్కడ తనుజ ఓడిపోయింది. సుమన్ శెట్టిని పైన వేసుకొని భరణి గారు తనుజాని ఓడించాడు. ఎవరు లేరు, నేనే అని. ఇప్పుడు మరి సుమన్ శెట్టి భరణి హెల్ప్ చేశాడా? అతను గేమ్ ఆడాడు. భరణి గారికి అది అర్థం కావట్లేదు. అర్థం కాకుండా అక్కడ సుమన్ శెట్టి ఇప్పుడు సుమన్ శెట్టి ఏందో భరణి గారికి అర్థమై ఉంటుంది కదా. ఓకే,
సరే ఇచ్చినాక అక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే సుమన్ శెట్టి కనుక 50,000 కనుక భరణి గారికి ఇచ్చినట్టయితే లాస్ట్లో 150 ఉండేది. ఇంకెవరుంటారు? డెమాన్, సంజన ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయితే భరణి సంజన అయ్యారో అక్కడ భరణి గారి స్థానంలో డెమాన్ ఉండేవాడు. అక్కడ ఉంది అంత 150 ఉంది. ఖచ్చితంగా డెమాన్కి 150 ఇవ్వడానికి సంజనాకి ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. ఎందుకంటే సంజన కంటే కూడా బెటర్ క్యాండిడేట్ కాబట్టి. ఖచ్చితంగా సంజన చేతులతో సంజనానే తీసుకెళ్ళి 150 డెమాన్ చేతిలో పెట్టేది. ఏది? సుమన్ చేసిన మిస్టేక్ వల్ల. సుమన్ అలా చేసి ఉంటే ఏది భరణి గారికి 50 ఇచ్చుంటే, ఇప్పుడు భరణి గారికి 50కి వర్తని అందరూ అన్నారు. భరణి గారికి భరణి గారి కంటే నేను దేంట్లో తక్కువ అని సంజన గారు బాధపడ్డారు. ఆ మిస్టేక్, రాంగ్ స్టెప్ అక్కడే. సుమన్ దగ్గరే రాంగ్ స్టెప్ పడింది. 150 డెమాన్కి ఇచ్చాడు, లాస్ట్లో 50 జీరో ఉంది కాబట్టి భరణి గారి కంటే నేను దేంట్లో తక్కువ అని చిరాకు ఇద్దరు సపోర్ట్ చేశారు. భరణి గారికి ఇద్దరు, సంజనాకి ఇద్దరు. సంజన గారికి ఎమ్మాన్యులు, డెమాన్ తప్పదు కాబట్టి చేస్తారు. తనుజ, సుమన్ శెట్టి భరణి గారు చేశారు. ఇంకా లాస్ట్ ఉంది కళ్యాణ్ కూడా భరణికి హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు, 50 ఇచ్చారు. లాజిక్ మిస్ అయ్యాడు సుమన్ శెట్టి. లాజిక్ మిస్ అవ్వటం వల్ల అంత గోల్ జరిగింది, అంత ఇది జరిగింది. సంజన గారు ఏడవటం జరిగింది. పాపం అయ్యో పాపం అనేటట్టు చేసింది, జైల్లో ఉండటం జరిగింది. తర్వాత ఆడే గేమ్లో తను ఆడటానికి లేకుండా పోయింది. ఆడటం లేకపోవడం వల్ల పాయింట్లు అని తగ్గిపోతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దీనివల్ల ఈ రాంగ్ స్టెప్, ఈ మిస్టేక్ మీకు అర్థమైతే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.